ఈ భీముడు కీచకుడు ఇలాంటి వాళ్ళని ధీరోద్ధతులు అంటారు. వీళ్ళు ధీరులే, ధైర్యం ఉంటుంది, కానీ ఉద్ధత అంటే గర్వం ఎక్కువ. ఆ గర్వం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు, కానీ శరీర బలమో మనోబలమో ఏదో ఉంది కాబట్టి మళ్ళీ జయిస్తూ ఉంటారు, అయితే మొత్తం గుంటలో పడిపోవలసింది. ఇదివరకు ఎక్కడ పని చేయలేదండి, బాబు నువ్వు వంట ఏం చేస్తావు, పెంట చేస్తావేమో అండ ఎవడన్నా అనుభవం లేనివాడు ఉద్యోగం ఇస్తాడా? చెబుతున్నాడు సేవాదక్షత వండుమైరుగా, నేను ఎక్కడ చేయలేదు పని. మరి అంటే నా దగ్గర ఎందుకు బాబు, నన్ను ఏమైనా అన్నం తినేస్తావా, గడ్డి పెడతావు అంటాడు వాడు. ఇది పోనీ మామూలు ఉద్యోగాలు ఏవో కాగితాలు మోయాలి, మంచినీళ్ళు పెట్టాలంటే అనుభవం లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర చేస్తే అనుభవం వస్తుంది కదా అనొచ్చు. వంట పనికి అనుభవం లేకపోతే ఎలాగండి? అందుకని సేవాదక్షత వండుమైరుగా నీ చిత్తంబునం మెచ్చునట్లు. కానీ నాకు ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంది, అనుభవం లేదు, కానీ ఉద్యోగాన్ని అది ఇస్తుంది. ఆ మాట మాట్లాడే తీరుని బట్టి యజమాని ఏమనుకుంటాడు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే ఏదో ఉందయా. కనీసం మనకు అర్హతలు లేని వాళ్ళం ఈ వాక్చాతుర్యమైనా పెంచుకుంటే ఉద్యోగాలు వస్తాయి తొందరగా. అందుకే నాకు సిగ్గు బాబా, నేను మాట్లాడు బాబా, నేను మొగాళ్ళతో మాట్లాడకపోతే పని జరగదమ్మా.